డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో A6గా పేర్ని నాని ఉన్నారు. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం మిస్సింగ్ కేసులో పేర్ని నానికి హైకోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ చందు. ఏదైతే అక్కడ మన మాజీ మంత్రి పేర్ని నానికి సంబంధించిన గోదాంలో రేషన్ బియ్యం సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ అక్రమాలు జరిగాయని చెప్పేసి సివిల్ సప్లై శాఖ తనిఖీలో బయటపడింది. ఆ మేరకు సివిల్ సప్లై శాఖ అధికారుల ఫిర్యాదు మేరకు అప్పట్లో అక్కడ మచిలీపట్నం కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూడా మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నానితో పాటు ఆయన భార్య అలాగే ఆయన పిఏలతో పాటు ఇతర ఆ మిల్లు రైస్ మిల్క్ సంబంధించిన యజమాని పేరు కూడా కేసులో నిందితులుగా చేర్చారు. అయితే ఈ విషయాన్ని ఇప్పటికే దానికి సంబంధించిన మిల్లు రైస్ మిల్ యజమాని ఆయన పిఏతో పాటు ఒక డ్రైవర్ని కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. అయితే ఈ కేసులో ఏదైతే పేర్ని నాని నిందించడంలో అతని భార్య కూడా ఇప్పటికే ఆయన కూడా బెయిల్ తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసులో సంబంధించి కూడా ప్రధానంగా ఇప్పటికే తను కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని హైకోర్టును ఆశ్రయించారు. దీనిపైన హైకోర్టు విచారణ చేపట్టింది. అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన పోలీసు అరెస్ట్ నుంచి కూడా ఆయన తప్పించుకుని ఆయనకు ఊరట లభించింది చెప్పి అనుకోవచ్చు. అయితే హైకోర్టు బెయిల్ మేరకు ఇప్పుడు అతని పైన పోలీసులు అరెస్ట్ చేసేందుకు వీలు ఉండదు. దాని తర్వాత మళ్ళీ పోలీసులు కోర్టును ఆశ్రయించి దాని తర్వాత ఆయన బెయిల్ రద్దు చేయాలా లేకపోతే ముందస్తు ఎలా వెళ్తారని చెప్పేసి పోలీసుల తీరును బట్టి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మటుకు పోలీసులు అరెస్ట్ నుంచి మటుకు మాజీ మంత్రి పేర్ని నాని మటుకు ఆయన ఊరటకు లభించిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి ఆయన ఈ పోలీసుల కేసు నుంచి కూడా బయటపడినట్టు సమాచారం. మొత్తం తీసుకుంటే ఆయన భార్య ఈయన ఇద్దరు కూడా ప్రస్తుతానికి మటుకు హైకోర్టు ద్వారా ఊరట పొంది ముందస్తు బెయిల్ లభించడంతో వాళ్ళకు హైకోర్టు నుంచి ఈ రోజు ఇచ్చిన తీర్పు మేరకు వాళ్ళు ఊరట లభించని చెప్పుకోవచ్చు. చందు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.